హరే శ్రీకృష్ణ. హరే శ్రీకృష్ణ. రెండో రోజు ఆనందనిధి శ్రీకృష్ణ భగవానుడు పారాయణ గ్రంథ పారాయణ. ఆత్మ లేదా చైతన్యము నిత్యమైనదిగా వర్ణింపబడింది. ఈ దేహము నశించిన తర్వాత కూడా చైతన్యం నశించదు. పైగా అది వేరొక దేహంలోకి చేరి తిరిగి మనకు భౌతిక జీవన భావనను కలుగజేస్తుంది. ఇది కూడా భగవద్గీతలో చెప్పబడింది. మరణ సమయంలో మన చైతన్యం పవిత్రంగా ఉంటే రాబోయే జన్మ భౌతికమైనది కాబోదని, తప్పకుండా ఆధ్యాత్మికమే అవుతుందని మనం నమ్మకంతో ఉండవచ్చు. కానీ మరణ సమయంలో మన చైతన్యం పవిత్రంగా లేకపోతే ఈ దేహాన్ని విడిచిపెట్టగానే మనము మరొక భౌతిక దేహాన్ని తప్పకుండా పొందవలసి ఉంటుంది. ఈ పద్ధతే ఇప్పుడు నిరంతరంగా కొనసాగుతోంది. ఇది ప్రకృతి నియమం. మనకు పరిమిత దేహం ఉన్నది. మనకు కనిపించే దేహము స్థూల దేహం. ఇది చొక్కా, కోటు వంటిది. కోటు క్రింద చొక్కా ఉంటుంది, చొక్కాకు కింద దేహం ఉంటుంది. అదేవిధంగా విశుద్ధాత్మ కూడా చొక్కాతో కోటుతో కప్పబడి ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారాలే ఆ వస్త్రాలు. నేను భౌతిక పదార్థాన్ని, నేను ఈ భౌతిక జగత్తుకు చెందినవాడిని అనే విద్యాభావనే మిథ్యాహంకారం. ఇదే మనల్ని ఒక స్థానానికి చెందిన వారముగా చేస్తుంది. ఉదాహరణకు, నేను భారతదేశంలో జన్మించాను, అందుకే నన్ను భారతీయునిగా భావిస్తాను. అమెరికాలో జన్మిస్తే అమెరికా దేశస్థునిగా నన్ను భావిస్తాను. కానీ విశుద్ధాత్మగా నేను భారతీయుడిని కానీ అమెరికా దేశస్థుడు కానీ కాను. నేను ఆత్మను. మిగిలినవన్నీ కేవలం ఉపాధులు. అమెరికా దేశస్థుడు లేదా భారతీయుడు లేదా జర్మను దేశస్థుడు లేదా ఆంగ్లేయుడు, పిల్లి, కుక్క లేదా తేనెటీగ, గబ్బిలం లేదా భర్త, భార్య, ఇవన్నీ ఉపాధులు. ఆధ్యాత్మిక చైతన్యంలో మనం ఈ ఉపాధుల నుండి విముక్తులమవుతాం. పరమ చైతన్యమైనట్టి శ్రీకృష్ణునితో నిరంతర సంపర్కం కలిగినప్పుడు మనం అటువంటి స్వాతంత్రాన్ని పొందగలుగుతాం. అందరినీ నిరంతరము శ్రీకృష్ణుని సంపర్కంలో నిలవడానికి అంతర్జాతీయ కృష్ణ చైతన్యోద్యమం ఉద్దేశించబడింది. శ్రీకృష్ణ భగవానుడు పరమ శక్తి సంపన్నుడు కనుక మనతో నిరంతర సంబంధాన్ని కలిగి ఉండగలడు. అందుకే తన వాక్కుల ద్వారా అతడు మనతో పూర్తి సంపర్కాన్ని కలిగి ఉంటాడు. అతని మాటలు స్వయంగా అతడు అభిన్నము. అదే సర్వశక్తిమత్వము. అతనికి సంబంధించిన ప్రతీదీ సమాన శక్తిని కలిగి ఉండడమే సర్వశక్తిమత్వానికి అర్థం. ఉదాహరణకు, ఇక్కడ ఈ భౌతిక జగత్తులో మనకు దాహం వేసి నీళ్లు అవసరమైతే కేవలం మంచినీళ్ళు అని పదే అంటే మన దాహం తీరుతుందా? తీరదు. ఎందుకంటే మంచినీళ్లకు ఉన్నంత శక్తి ఆ పదానికి లేదు. మనకు మంచినీళ్ళే అవసరమవుతాయి. అప్పుడే మన దాహం తీరుతుంది. కానీ దివ్య ఆధ్యాత్మిక జగత్తులో అటువంటి భేదం లేదు. కృష్ణ నామము, కృష్ణుని గుణాలు, కృష్ణుని వాక్కు, కృష్ణ లీలలు అన్నీ కూడా కృష్ణుడే. అన్నీ కూడా సమానమే అయిన సంతృష్టిని కలుగజేస్తాయి. హరే శ్రీకృష్ణ. ఈరోజు ఆనందిని శ్రీకృష్ణ భగవాన్ని గ్రంథ పారాయణలో 2వ అధ్యాయం సంపూర్ణం. జై శ్రీకృష్ణ.